మోంతా తుఫాన్ కారణంగా చేనేత కార్మికులకు ప్రభుత్వ సహాయంగా 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అన్ని గ్రామాల్లో సరఫరా చేస్తున్నా మండలంలోని మనుబోలు, చెర్లోపల్లి గ్రామాల్లో ప్రభుత్వ సహాయం అందలేదని ఆ గ్రామాల నేతన్నలు గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో అర్జీ సమర్పించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కటికాల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు కన్నా వెంకట సుబ్బయ్య, వార్త శ్రీనివాసులు, సీతా వెంకటకృష్ణయ్య, కన్నా మురళి, చప్పరం శేషయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ చెర్లోపల్లి, మనుబోలుకు సంబంధించి ఇవ్వలే. ఏమని రెవెన్యూ వారిని అడిగితే ఏడీహెచ్ ఆఫీస్ వారు, హ్యాండ్లూమ్ డైరెక్టర్ వారు సివిల్ సప్లైస్కి పంపలేదు లిస్టు, అందువల్ల రాలేదని చెప్తున్నారు. మేము ఉదయం నుంచి సివిల్ సప్లైస్ వాళ్ళని కూడా అడిగాం. వాళ్ళు కూడా ఈ మాటే చెప్పారు. ఏడీహెచ్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు, సమాధానం లేదు. ఇప్పుడైనా ఏడీహెచ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని గుర్తించి వెంటనే ఇక్కడున్న చేనేత కార్మికులకి లిస్టు పంపించి వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు, బియ్యం అందించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, మనుబోలుకు సంబంధించినటువంటి చేనేత కార్మిక సంఘం సొసైటీ, మనుబోలు మండలం, మనుబోలు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు మాకు ఏడీ గారు మా లిస్టును ఎందువల్ల మనుబోలుగా పంపించలేదు మా ఏడీ గారు. దానికి సంబంధించి మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాము. దానివల్ల మాకు అన్ని గ్రామాలకు చెందినట్టు మాకు కూడా ఈ తుఫాను సహాయ నిధి గుండా మాకు వచ్చే లాభాలు మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు మనుబోలు చేనేత కార్మికుల సంఘం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.